పరీక్షలు అనగానే కొందరిలో తెలియని ఆందోళన, భయం మొదలవుతుంది. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఎలాంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా ఉత్తమ ఫలితాలు సాధించాలంటే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి విషయాలన్నీ మనతో పంచుకోవడానికి పిల్లల వైద్య నిపుణులు, మానసిక వైద్య నిపుణులు, అలాగే మోటివేషనల్ స్పీకర్, అదేవిధంగా ఎంతోమంది విద్యార్థుల జీవితాలు సరైన క్రమంలో వెళ్ళేలాగా కొన్ని వేల మంది తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేసినటువంటి డాక్టర్ సురేంద్ర బాబు మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సురేంద్ర బాబు గారు. నమస్తే అనుష. సో చెప్పండి, ఇప్పుడు పిల్లలు ఈ ఎగ్జామ్స్ టైంలో అధిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. సో ఈ మానసిక ఒత్తిడిని అధిగమించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే సంవత్సరం అంతా ప్రిపేర్ అయ్యింది ఒక విధానము, ఈ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు పెర్ఫామ్ చేసేది ఒకటి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా స్కూల్లో టాపర్ అంటారు, కాలేజీలో టాపర్ అంటారు, అక్కడ జరుగుతున్న యూనిట్ టెస్ట్లో, మార్క్ టెస్ట్లో టాపర్ అంటారు, కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో చాలామంది సరిగ్గా పెర్ఫామ్ చేయకుండా ఉంటారు. కారణం ఏంటంటే ప్రిపరేషన్లో లోపం వల్ల కాదు, అక్కడ ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ వల్ల లోపము. అది ఎందుకు జరుగుతుంది అంటే మానసిక ఒత్తిడి వల్ల, టెన్షన్ వల్ల, యాంగ్జైటీ వల్ల. సడన్గా క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే అందులో మనకి ఛాయిస్ కూడా ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ మనకు తెలిసి ఉండాలి, ఒక్క క్వశ్చన్ తెలియకపోయినా వీళ్ళు చూసి బ్లాంక్ అయిపోతుంది మైండ్. సో ఈ మానసిక ఒత్తిడి వల్ల చాలామంది సరిగ్గా పెర్ఫామ్ చేయకుండా పోతారు. దీన్ని ఎలా అధిగమించాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా చిన్న విషయం ఏంటంటే, మనము మానసిక ఒత్తిడికి లోనవుతే మన పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, దానివల్ల మన మార్క్స్ తక్కువ అవుతాయి, మన ఎగ్జామ్లో రిజల్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మనం టెన్షన్ పడడం వల్ల మనకి నష్టం జరుగుతుంది. ఆ టెన్షన్ అనేదాన్ని అధిగమించడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం మార్క్ టెస్ట్లు రాసి ఉంటాం కాలేజీలో అనగానే. అలాంటిది అది కూడా కొత్త ప్లేస్లో రాస్తాం అంతే, అంతకుమించి ఏముండదు. మనం ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ ఇలాంటివి రాసాం, అలాంటిదాగే చూడాలి. దాన్ని ఏదో చాలా పెద్ద స్పెషల్ ఎగ్జామ్ లాగా అట్లా చూడాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, మనం ప్రిపరేషన్లో అందరికీ తెలుసు, పిల్లలకి RRR ఫార్ములా వాడతాము. రీడింగు, రివిజను, రీప్రొడ్యూస్. అది ఆల్రెడీ మనం చేసి ఉంటాం. మనం చదివినాము ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు బాగా ప్రిపేర్ అయినాము, మార్క్ టెస్ట్లు చాలా రాసాము, ఇలాంటి రిజల్టే అక్కడ కూడా వస్తుంది. సడన్గా ఏదో ఒక్క రోజులో ఏదో మారిపోదు. కాబట్టి మామూలుదే అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనా భయపడకూడదు. ఒకవేళ క్వశ్చన్లో సడన్గా తెలియని క్వశ్చన్స్ వచ్చినాయి, టఫ్ ఉంది పేపరు, చాలా టఫ్ ఉందంటే అది నాకు ఒక్కరికే కాదు, మీకు ఒక్కరికే కాదు, అందరికీ టఫ్ ఉంటుంది. అందరూ ఇదే ఫేస్ చేస్తాము. మన ఎగ్జామ్స్ అన్నీ కూడా అదేమంటారంటే సెలక్షన్ ఎగ్జామ్స్ కాదు, ఎలిమినేషన్ ఎగ్జామ్స్. అంటే అందరినీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ 1000కి 970 అనేది హైయెస్ట్ అనుకుంటే నెక్స్ట్ ఇయర్ 920 అవ్వచ్చు. సో కంపారిటివ్నే ఉంటుంది. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మనకు టఫ్ ఉంటే అందరికి టఫ్ ఉంటుంది, మనకి ఈజీ ఉంటే అందరికి ఈజీ ఉంటుంది. కాబట్టి మనం ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది, ఖచ్చితంగా ఎగ్జామ్లో మంచిగా పెర్ఫామ్ చేస్తాము అనే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలా. అస్సలు భయపడకూడదు. భయపడితే మొదటికే మోసం వస్తుంది. అసలు ఎట్టి పరిస్థితులను భయపడకూడదు. మనం వేదాల ఉపనిషత్తుల నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కటే సూత్రం ఏంటంటే, ఎగ్జామ్స్ అనే కాదు, లైఫ్లో ఎవరైనా కాదు, స్టూడెంట్స్ అని కాదు, మనం కూడా కానీ ఎవరైనా కూడా కానీ ఒకటే ఫార్ములా ఏంటంటే, ఎట్టి పరిస్థితులను భయపడద్దు. అంటే బీ ఫియర్లెస్ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. అది మనం స్టూడెంట్ లైఫ్లోనే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు సడన్గా మనకి చాలా విపరీతమైన పరిస్థితి వస్తుంది. ఈవెన్ మన వాళ్ళు ఏం చెప్తారంటే పెద్దలు, ఈవెన్ డెత్ వచ్చిన అంటే మనం చావు కూడా భయపడద్దు అట్లాంటి. అయితే ఈ పరీక్షల సమయంలో అవ్వచ్చు, దాని ముందైనా అవ్వచ్చు, ఈ విద్యార్థులు నిద్ర, ఆహారం, విశ్రాంతి ఈ మూడింటిపై ఎలాంటి శ్రద్ధ వహించాలండి? చాలా ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు మీరు. నిద్ర అనేది మనిషికి అంటే మనం రీఛార్జింగ్ పెట్టుకోవడం లాంటిది. మెమరీ కన్సాలిడేషన్ నిద్రలో జరుగుతుంది. డీప్ మెడిటేషన్లో ఏం జరుగుతుందో డీప్ స్లీప్లో అదే జరుగుతుంది. సో థీటా వేవ్స్ వస్తాయి. థీటా థెరపీ అని చాలా డెవలప్డ్ నేషన్స్లో మనం చేస్తుంటారు. ఏం చేస్తారంటే డీప్ స్లీప్లోకి తీసుకెళ్తారు అంతే. దానిలో మెమరీ కన్సాలిడేషన్ అవుతుంది. మనం చదువుకున్నదంతా మెమరీ కన్సాలిడేషన్ అయితే నిద్రలో. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర రెండు విషయాలు ఇక్కడ, డ్యూరేషన్ ఎంతసేపు నిద్రపోవాలి అండ్ క్వాలిటీ ఆఫ్ ద స్లీప్. నిద్ర నాణ్యత కూడా ఇంపార్టెంట్. సో డిస్టర్బ్డ్ స్లీప్ 10 గంటలు పడుకున్నా, క్వాలిటీ స్లీప్ 6 hours పడుకున్నా అట్లా సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకు చెప్పేది, నేను పడుకోవడానికంటే 1 hour ముందు స్క్రీన్ టైం 0 ఉండాలి.
ఫస్ట్. ఇంకోటి లైట్స్ ఉన్న ప్లేస్లో మనం నిద్రపోకూడదు. మనిషి ఆయుష్ని బట్టి అంటే ఏజ్ని బట్టి నిద్ర డ్యూరేషన్ డిపెండ్ ఉంటుంది. పుట్టిన బేబీ 16 గంటలు నిద్రపోతుంది. 60 సంవత్సరాల తర్వాత 6 గంటల నిద్ర సరిపోతుంది. యూజువల్గా ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 8 గంటల కంటే తక్కువ నిద్రపోవద్దు వీళ్ళు. 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఇంపార్టెంట్. సో డిస్టర్బ్డ్ స్లీప్ 2 గంటలు పడుకొని మధ్యలో ఒక 1/2 అవర్ లేచి మళ్ళీ 3 గంటలు పడుకొని అట్లా కాదు. అట్టే స్ట్రెచ్ 8 అవర్స్ పడుకోవాలి. 6 to 8 అవర్స్. 6 అవర్స్ కంటే తక్కువ చాలా ప్రమాదకరం. అది ఎగ్జామ్స్లో పెర్ఫార్మెన్స్ దెబ్బతీస్తుంది. ఆవలింతలు రావడము, అంటే గుర్తురావు సరిగ్గా, సడన్గా స్ట్రక్ అయిపోతాం, ఆన్సర్ మధ్యలో ఆగిపోవడము అంతా. ఎందుకంటే సరిగ్గా నిద్రపోయినారు ముందు రోజు. సో నిద్ర మేల్కొని ఎగ్జామ్ ముందు రోజు నిద్ర మేల్కోవడం వల్ల మన ఎగ్జామ్ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు నిద్ర మేల్కోవాలనే ఆలోచన వదిలిపెట్టేయండి. మంచి పద్ధతి కాదు, అట్లా చేయకూడదు. ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. అతి నిద్ర కూడా మంచిది కాదు. అలా అని చెప్పి 10 గంటలు 12 గంటల నిద్ర కూడా మంచిది కాదు. సో అతి నిద్ర మంచిది కాదు, తక్కువ నిద్ర కూడా మంచిది కాదు. సో ఆహారం అనేది జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ హెవీగా తినడం అనే దానివల్ల మనకి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, నిద్ర వస్తుంది. ఎందుకంటే శరీరంలో ఉన్న ఎనర్జీ, ఆక్సిజన్ అంతా కూడా మనకి డైజెషన్ కోసం ఉపయోగించబడుతుంది, మెదడు పనిచేయడానికి ఉపయోగపడుతుంది. గట్టికి డైవర్ట్ అవుతుంది అంతా కూడా. లోడ్ అంతా ఇక్కడే ఉంటే దీని మీద పని చేయాలి డైజెషన్కి. సో అంతా సో ఈజీగా డైజెస్టబుల్ ఫుడ్, నార్మల్గా ఎక్కువ ఆయిల్ లేకుండా, హెవీ ఫుడ్ తీసుకోకుండా మోడరేట్గా తీసుకోవాలి. యూజువల్గా మనం ఏం చెప్తామంటే యాక్టివ్గా ఉండాలంటే ఒక 10% ఆఫ్ ద స్టమక్ మనం ఎంటీగా పెట్టుకోవాలి. ఆకలి కొంచెం ఉండాలి. ఆ ఆకలి శరీరానికి ఉండాలి, జీవితానికి కూడా ఉండాలి. ఆకలి ఉంటేనే ముందుకు పోతాం, ఆకలి ఉంటేనే కసితో ముందుకు పోతాం. ఆకలి ఉంచుకోవాలి, కొంచెం ఆకలి ఉంచుకోవాలి. సో ఫుల్ స్టమక్ తినకూడదు. ఇంకొకటి విషయం ఏంటంటే సమ్మరు డీహైడ్రేషన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడతాము. సో అడిక్వేట్ వాటర్ ఇంటేక్ ఇంపార్టెంట్. 3 to 5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి పిల్లలు. సో ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. వాటర్ ఖచ్చితంగా 3 to 5 లీటర్స్ తీసుకోవాలి. అయితే మీరు నిద్ర విషయంలో ఎలా అయితే చెప్పారో కన్సిస్టెంట్, అంటే మీరు క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఇంపార్టెంట్ అని చెప్పినట్టు మనకు చదివే డ్యూరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. కొందరు స్టూడెంట్స్ ఏంటంటే నేను 10 గంటలు చదివాను, నేను 12 గంటలు చదివాను అని చెప్తూ ఉంటే పక్కనున్న పిల్లలకి ఏంటంటే వాళ్ళకి కూడా డిప్రెషన్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక రకంగా ప్రభావం చూపిస్తుంది కదా. సో దాని గురించి చెప్పండి. మైండ్ అనేది చాలా పవర్ఫుల్, అట్ ద సేమ్ టైం సెన్సిటివ్ ఆర్గాన్ బ్రెయిన్ అనేది. ఒక 45 మినిట్స్ తర్వాత ఈవెన్ డ్రైవింగ్ కానీ, మెకానికల్ స్కిల్ డ్రైవింగ్ అనేది, రీడింగ్ అనేది చాలా ఫైన్ స్కిల్. ఇవన్నీ కూడా 45 మినిట్స్ తర్వాత మీరు ఏదైతే స్టార్టింగ్ ఫేజ్లో ఉండమో అది తగ్గిపోతూ వస్తుంది. మీరు ఒక 1 అవర్ తర్వాత కంటిన్యూస్గా చదవండి. మీరు స్టార్టింగ్లో బ్రెయిన్ లోపలికి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ 50% తగ్గిపోతుంది. ఒక 2 అవర్స్ అట్లనే చదవండి, 25% లోపలికి వెళ్తుంది. 3 అవర్స్ తర్వాత అసలు ఏం పోదు. అట్లా కంటిన్యూస్గా చదవకూడదు. స్మాల్ బ్రేక్స్ ఎవ్రీ 45 మినిట్స్ టు 1 అవర్కి 2 to 3 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. 2 to 3 మినిట్స్ బ్రేక్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కళ్ళకి, మెదడుకి రెస్ట్ ఇచ్చే పని. బ్రేక్ అంటే టీవీ చూడడం, ఫోన్ చూడడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం మాట్లాడడం కాదు. మనకి మెదడుకి శక్తినిచ్చేది మౌనం. ఎక్కువ మాట్లాడితే ఫిజికల్ ఎనర్జీ లాస్ అవుతుంది, మెంటల్ ఎనర్జీ కూడా లాస్ అవుతుంది. ఇంకా మాటల్లో చాలామంది నెగిటివ్ కూడా మాట్లాడితే మనం డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంది. సో ఎగ్జామ్స్ గురించి రిపీటెడ్గా అదే టాపిక్ అట్లా కాదు. మౌనంగా ఉండాలి. రెస్ట్ అంటే కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, మెదడుకి రెస్ట్ ఇవ్వాలి. వీలైతే ఒక ఇంటి ఆవరణంలో కానీ చుట్టుపక్కల ఏదైనా ఒక గ్రీనరీ ఉంటే మనం కిటికీ విండోస్ దగ్గర నుంచి అట్లా చూడాలి. ఏదన్నా మీకు ఏదైనా ప్యాషన్ ఉందనుకోండి, ఇప్పుడు మ్యూజిక్ వినొచ్చు ఒక 2 మినిట్స్. మీరు పెయింటర్ అనుకోండి, పెయింటింగ్ ఏదైనా హాబీ మీకు నచ్చింది, అది డిజిటల్ ఐ స్ట్రెయిన్ కావద్దు, మెదడుకి స్ట్రెయిన్ కావద్దు, మళ్ళీ కంఠశోష కావద్దు, అరవడము ఆర్గ్యుమెంట్ అయ్యేటట్టు అట్లా కాదు. రెస్ట్ అంటే అది కాదు. సో 2 to 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. అట్లా చేయడం వల్ల మీరు ఏదైతే మన పర్పస్ ఏదైతే ఉందో మెమరీ అనేది కన్సల్టేట్ అవుతుంది, ఖచ్చితంగా గుర్తుంటుంది బాగా. ఇప్పుడు ఒక 45 మినిట్స్ 1 అవర్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఒక 2 to 5 మినిట్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. సో బాగా గుర్తుంటుంది, మంచిగా ఎగ్జామ్లో కూడా రాయగలం.
అది అంటే బ్రేక్ తీసుకోవాలి, ఆ బ్రేక్ ని కూడా మనం పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా మార్చుకోవాలి అనే విషయం చెప్తున్నారు. అండ్ ఎంతసేపు చదివినాము అదంతా కాదు, అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినామా లేదా. సో టాపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని ఏం అడిగారు అనేది ఎంటైర్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అంటే స్టార్టింగ్, మధ్యలో, ఎండింగ్ మంచి ఫినిషింగ్ ఇవ్వాలి. మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ భారీగా రాసి మంచి ఎండింగ్ ఇవ్వలేదు అనుకోండి, సో డివిజన్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్ రాసినందుకు ఈ మార్క్స్. ఇప్పుడు 2+6+2 అట్లా రాసి ఉంటుంది, డివిజన్ ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్ అంటే 2+6+ అట్లా ఉంటుంది. నువ్వు 2ది మాత్రం 6 మార్క్స్ అంతా రాసి, 6 మాత్రం 2 మార్క్స్ అంతా రాసి అట్లా చేయి. సో అందుకని మనం అందుకని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడుగుతారు, ఏం ఆన్సర్ చేయాలి, డెఫినేషన్స్, కీవర్డ్స్ వీటిని అండర్లైన్ చేయాలి, నీట్గా ప్రజెంట్ చేయాలి. అయితే చదువుతున్నారు పిల్లలు, విద్యార్థులందరూ చదువుతున్నారు, కానీ ఏంటంటే ఈ ప్రెషర్ వల్ల అవ్వచ్చు, ఆ భయం వల్ల అవ్వచ్చు, చదివినవి మర్చిపోతున్నారు. మర్చిపోవడం అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల నేను రాసేది తప్పో కరెక్టో అనేది కూడా ఆలోచిస్తున్నారు పిల్లలు. సో దీని గురించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు, ఎలా దీనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటి, మర్చిపోవడం అనేది చాలా కామన్ ఫినామినా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనం ఈరోజు చదువుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ తర్వాత దానిలో కొంత పర్సంటేజ్ మర్చిపోతాం, 3 మంత్స్ తర్వాత కొంత మర్చిపోతాం, 6 మంత్స్ తర్వాత మర్చిపోతాం, 7 సంవత్సరాల తర్వాత మొత్తం మర్చిపోతాం. అలా జరుగుతుంది. అది తప్పేం కాదు మర్చిపోవడం అనేది. కాకపోతే గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్ అంటే మనం రీప్రొడ్యూస్ చేయాలి. గుర్తుపెట్టుకోవడానికి 2 సూత్రాలు. ఒకటి, అభ్యాసేనత కౌంత్యేయ వైరాగ్యేన చ లభ్యతే అని భగవంతుడు మనకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు సుమారుగా 6000 సంవత్సరాల ముందరనే. ప్రాక్టీస్ అనేది ఎలా అంటే మనం చదువుకునేటప్పుడు నోట్స్ రాసుకోవడం ఒక ప్రాక్టీస్. దీనికంటే మంచి ప్రాక్టీస్ ఏంటంటే పక్కన మన ఫ్రెండ్కో మన క్లాస్మేట్కి ఎవరికన్నా మీరు చదివిన దాన్ని చెప్పారనుకోండి, ఇంకా వాడు మర్చిపోడు, మీరు మర్చిపోరు. అది బెస్ట్. సో అభ్యాసం, ప్రాక్టీస్, నోట్స్ రాసుకోవడం, చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. మిగిలిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు మనకి ఆ కాన్సెప్ట్ పూర్తిగా ఏదన్నా అర్థమైందా లేదా, అందులో ఏమైనా మధ్యలో బ్లాక్స్ ఉన్నాయా, అది ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం చదివిన అనుకోండి ఇంకా 100% క్లియర్ అయిపోతుంది. అదొకటి. ఇంకొకటి, వైరాగ్యం అంటే ఏంటంటే అవసరం లేని వాటిని వదిలిపెట్టాలా, అవసరమైన దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాం. ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి చదువు విషయంలో. మీ పేరు పిలిచారనుకోండి, కొన్ని 1,00,000 మందిలో అనుష అన్నారనుకోండి, మీరు సడన్గా అలర్ట్ అవుతారు. కొంచెం నిద్రలో ఉన్నా సడన్గా అలర్ట్ అవుతారు. ఎందుకంటే అది మనకి ఇష్టమైనది, మన పేరు మనకి ఇష్టమైనది, మనం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాం. ఇంకోటి, మనం రిపీటెడ్గా చేసిన వాళ్ళు మనకి ఇష్టమైన వాటిని మర్చిపోం, మనకు బాగా కష్టమైన వాటిని మర్చిపోం. అంటే మనం బాగా హర్ట్ చేసిన సంఘటనని, ఆ వ్యక్తిని మర్చిపోము, మనకు బాగా ఇష్టమైన వాళ్ళని మర్చిపోము. సో అందుకనే ఇష్టపడి చదవండి, కష్టపడి చదవద్దు అని ఎందుకంటారంటే ఆ ఎమోషన్స్కి లింక్ ఉన్నప్పుడు మెదడులో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మెమరీకి సంబంధించింది, కొత్త సైనాప్స్ ఏర్పడుతుంది, సో కొత్త న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది, సో మెమరీ కన్సల్టేషన్ జరుగుతుంది. అందుకని ఇష్టపడి చదవాలా. అంటే మనం ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు ఉందనుకోండి, ఆ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు నేను ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో లేకపోతే బైపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, సో నన్ను నేను డాక్టర్గా ఊహించుకుంటాను. సో నేను గొప్పవాడిని అవుతున్నాను, ఈ ఎగ్జామ్స్ తర్వాత నేను చాలా అంటే డాక్టర్ కోట్ వేసుకుంటాను అని అట్లా హ్యాపీగా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి. ఈ ఎగ్జామ్, ఈ సబ్జెక్ట్ అనేది నన్ను డాక్టర్ని చేస్తుంది, సో నేను దాన్ని ఇష్టపడి చదవాలి. అది ఒకటి. సో రివిజన్ చేయాలి అండ్ ఇష్టపడి చదవాలి. ఇవి 2 గుర్తుండాలంటే ఇష్టం ఉండాలి, మెమరీ థింగ్స్ రివైజ్ చేయాలి రెగ్యులర్ గా. అలాగే స్కూల్లో కండక్ట్ చేసే టెస్ట్లు అవ్వచ్చు, కాలేజ్లో అవన్నీ ప్రాక్టీస్ చేసి రాసుంటాం, అవన్నీ హెల్ప్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే ఇష్టపడి చదవాలి. నేను డాక్టర్ అవ్వాలంటే డాక్టరే చదువుతాను, డాక్టర్ అయినట్టు ఇమాజినేషన్లో చదువుతానని చెప్తున్నారు కదా. అయితే కొందరు విద్యార్థులు ఇలా కూడా చేస్తున్నారు. ఒక టైంలో ఏమవుద్దంటే బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలీదు, అది వాళ్ళు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారు. అదొక రకంగా ఫ్యూచర్లో మంచికే అవ్వచ్చు, కానీ అది తెలియక పిల్లలు అరే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, నా లైఫ్ అయిపోయింది అనేసి సడన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, మధ్యలోనే ఏదో చేసేసుకుంటున్నారు, ఇంకా మనం చూస్తూ ఉన్నాం రోజు. సో అలాంటి సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సూచనలు? ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పుడే మన పిల్లలకి ఒక అవగాహన ఉండాలి. జీవితము చాలా అద్భుతమైనది, చాలా పెద్దది. ఈ పరీక్ష అనేది జీవితానికి పరీక్ష కాదు, ఇది
జీవితానికి పరీక్ష కాదు. కాకపోతే సపోజ్ ఒక డిగ్రీను, ఒక డాక్టర్కు, ఇంజనీర్కు, లాయర్కు వాళ్ళకు క్వాలిఫికేషన్ అనేది పెట్టాలా. ఇప్పుడు లాయర్ అవ్వాలనుకున్న వాళ్ళందరినీ లాయర్ చేయలేం. ఒక మినిమం ఎలిజిబిలిటీ ఉండాలి కాబట్టి పరీక్షా విధానం వచ్చింది. సో మన జీవితానికి పరీక్ష కాదు. ఇందులో ఫెయిల్ అయితే మన జీవితానికి వచ్చిన నష్టం అయితే ఏముండదు. ఫస్ట్ విషయం, జీవితానికి నష్టం జరగదు. ఎందుకంటే నీ డెస్టినీ చాలా గొప్పది ఉంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ స్టోరీల రూపంలో చెప్పాలంటే కొన్ని లక్షల స్టోరీలు చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు జీవితంలో 10th క్లాస్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ అంటే ఇంటర్మీడియట్కి ప్రమోట్ కాకుండా, డిగ్రీకి కాకుండా, వేరే చేయకుండా చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసుకొని మిలియనియర్స్ అయిపోయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. తర్వాత బాగా చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తారు. ఈయన ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాడవుతాడు, వాళ్ళు తీసుకునే వాళ్ళు అవుతారు. సో అలా అని చెప్పి చదవద్దు అనేది కాదు. సో ఇది జీవితానికి పరీక్ష కాదు. ఒక ప్రాసెస్లో, సెలక్షన్ ప్రాసెస్లో కొంతమంది ఒకటి చిన్న టెస్ట్, చాలా చిన్న టెస్ట్, ఇందులో ఫెయిల్ అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇది తర్వాత రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎగ్జామ్స్లో టాపర్స్ అందరూ కూడా లైఫ్లో సక్సెస్ అనే రూల్ లేదు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ లైఫ్లో ఫెయిల్యూర్ అని కాదు. సో లైఫ్ ఈజ్ డిఫరెంట్, ఎగ్జామ్స్ ఆర్ డిఫరెంట్. లైఫ్లో ఎగ్జామ్ అనేది చాలా చిన్న విషయం. కాకపోతే ఒకటి, ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంటే ఆ నీట్ ఎగ్జామ్లో మనం మార్క్స్ తెచ్చుకోవాలి కాబట్టి మనం రాస్తాం, తెచ్చుకుంటాం, అంతే. అదొక ప్రాసెస్లో భాగం అంతే. అదే కానీ అదే జీవితం కాదు. సో దాని పరిధి మనం తెలుసుకోవాలి అంతే. అది అయితే ఇక్కడ విద్యార్థులు అంటే ఓకే, తెలియక అలా చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు కూడా ఈ మధ్య ఏంటంటే అంచనాలు ఎక్కువ ఉంటున్నాయి. ఇన్ని మార్కులు రావాలి, వాళ్ళ పిల్లలకి ఇన్ని వచ్చాయి, మన పిల్లలకి రావట్లేదు అని వాళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతుంది. అదే ఒత్తిడి పిల్లలపై కూడా చూపిస్తున్నారు. ఇన్ని ఫీజులు కడుతున్నాము, చదవండి, ఏం చేస్తున్నారు, వాళ్ళకి వస్తుంది, సేమ్ స్కూల్ కదా అనేసి. సో తల్లిదండ్రులకు కూడా మీరు ఇచ్చే జాగ్రత్తలు, సూచనలు ఇక్కడ మీరు ఒక విషయం అండి కొంచెం గట్టిగానే చెప్పాల్సి వస్తుంది. తల్లిదండ్రుల సైడ్ నుంచి అయితే ఇది చాలా తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నేను పేరెంటింగ్ టిప్స్ చాలామంది తల్లిదండ్రులకు చెప్పాను, ఇప్పటికి కొన్ని వేల మందికి. ఫస్ట్ విషయం, ఎందుకు మా పిల్లలైనా కానీ ఎవరి పిల్లలైనా కానీ భవిష్యత్తులో మీ పిల్లలకు కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఏం చెప్పకూడదు. ఎందుకంటే పిల్లలు చెప్తే వినరు, చూసి నేర్చుకుంటారు. బీ అండ్ మేక్, చూసి నేర్చుకుంటారు. చదువురా 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 నేను చెప్పినందుకే చదివినాడని అన్న ఒక్కరిని చూపించండి, అట్లా ఉండదు. మనం ఒక ఉదాహరణగా ఉండాలా వీలైతే. చాలా పెద్ద వ్యవస్థ ఉంది, స్కూల్ ఉంటుంది, టీచర్స్ ఉంటారు, బయట సమాజం ఉంది, కుటుంబం ఉంది. వాళ్ళకి తెలుసు, స్టూడెంట్స్గా వాళ్ళ డ్యూటీ ఏంటనేది వాళ్ళకి తెలుసు. మనకంటే మన పిల్లలు అన్నిట్లోన ముందున్నారండి, ఆ విషయం అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళకి సలహాలు, సూచనలు వాళ్ళు అడిగితే ఇవ్వాలి. నాకు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది, మీరు చెప్పండి నాన్న, అమ్మ అంటే చెప్పాలి. కానీ ఇంకోటి కంపారిజన్ అనేది చాలా చెడ్డ విషయం, తప్పది, పాపం. ఒక రకంగా చెప్పాలంటే అది పెద్ద పాపం. ఎందుకంటే మనం ఇప్పుడు అది అర్థం లేని విషయం. ప్రతి విద్యార్థి ఒక యూనిక్, ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా. ఇంకా స్టూడెంట్ పిల్లలైతే అసలు భగవంతుడు, వాళ్ళు భగవంతుడి స్వరూపం, వాళ్ళ అనంతమైన శక్తి ఉంటుంది, వాళ్ళ యూనిక్. వాళ్ళని ఒకరినొకరు కంపేరబుల్ థింగ్స్ కాదు, అసలు కంపేర్ చేయొద్దు. అసలు కంపేర్ చేయడం అనేది మానేసేయాలి మనం. అండ్ టార్గెట్స్ మనం ఇవ్వద్దు, అది తప్పు. మనం వాళ్ళ గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో మనం ఏ రకంగా సహాయపడగలమో చూడాలి. అండ్ పిల్లలు చూసి నేర్చుకుంటారు, చెప్తే వినరు, అది గుర్తుపెట్టుకోండి. టీచర్స్ మనకు అవసరం లేదు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు అదే యూట్యూబ్లో కూడా ఉంటాయి, అసలు చెప్తే వినరు ఎవరు, చూసి నేర్చుకుంటారు. అండ్ మీరు తల్లిదండ్రులు అంటే విద్యార్థులకి ఒక ఉదాహరణగా ఉండండి. కానీ మీరు ప్రీచ్ చేయొద్దు, రిపీటెడ్గా అట్లా చెప్పడం వల్ల వాళ్ళు వినరు అసలు. ఇంకొకటి దాని తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినందుకు వాడు చేయకుండా కూడా చేస్తారు ఒక్కొక్కసారి. అసలు బాగా విసిగిస్తున్నారు అన్న ఈ మధ్య అలానే ఉన్నారు విద్యార్థులు కూడా. ఎలా అంటే వాడు చదువుకోవాలని ఉంటుంది, చదువుకోవడానికి బుక్ తీసుకుంటే ఎన్నిసార్లు చెప్పాలా వెళ్ళి చదువుకోవాలంటే అంటే బుక్ పడేసి కూర్చుంటాడు. చాలా అలా చెప్పకూడదు, చూస్తూ ఉంటాము, జనరల్ గా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు పిల్లలు ఎక్కువగా బుక్స్ కంటే ఎక్కువ స్క్రీన్ టైమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఒక 1 డే రొటీన్లో చూసుకుంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. దానివల్ల బ్రెయిన్ పై ఎఫెక్ట్ చూపించి, అదేవిధంగా చదివేటప్పుడు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అలా స్క్రీన్ టైంని ఎలా తగ్గించుకోవాలి, దానికి వాళ్ళు ఏం చేయాలి అనే వివరాలు చెప్పండి. కోవిడ్ తర్వాత స్క్రీన్ టైం బాగా పెరిగింది, అందరిలోన స్క్రీన్ టైం బాగా పెరిగింది. కానీ మనకి ఈ ఏజ్లో ఇంతసేపు స్క్రీన్ చూడాలి అని స్టాండర్డ్స్ ఉన్నాయి. యూజువల్గా less than 2 years వాళ్ళు అసలు స్క్రీనే చూడద్దు. ఓకే.
ఎడ్యుకేషనల్ పర్పస్లో ఈ ఏజ్ పిల్లలు 15-18 ఇయర్స్ పిల్లలు మ్యాక్సిమం పర్మిసిబుల్ స్క్రీన్ టైం 2 hours 24 hours. ఎగ్జామ్స్ అప్పుడు స్క్రీన్ టైం 0. ఎందుకంటే స్క్రీన్లో ఫ్లాష్ లైట్ లాంటివి వస్తుంది. ఫస్ట్ థింగ్ అన్నిటికంటే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అవుతుంది కంటిన్యూస్గా చూడడం వల్ల. మీరు మోర్ దెన్ 20 minutes స్క్రీన్ చూడండి, మీ ఐ స్ట్రెయిన్ అవుతుంది. అందుకనే స్క్రీన్ టైంలో బ్రేక్స్ చెప్తాం అన్నట్టు. ఫర్ ఎవరీ 20 minutes ఒక 20 feet డిస్టెన్స్లో ఒక 20 seconds చూడాలి. డిజిటల్ ఐ స్ట్రెయిన్ తగ్గించుకోవడానికి 20-20-20 రూల్ అది. సో ఫర్ ఎవరీ 20 minutes ఒక 20 feet దూరంలో ఒక 20 seconds చూడాలి అన్నట్టు. సో అట్లా చేయడం సాధ్యం కాదు ఎగ్జామ్స్ అప్పుడు కన్నా. మామూలు ప్రిపరేషన్ అప్పుడు ఎవరైనా కొంత మీడియా వాడి ఉంటారు అన్నట్టు, ట్యాబ్స్ ఇలాంటి వాడి ఉంటారు ప్రిపరేషన్కి, అట్లాంటి వాళ్ళు చూడొచ్చు. కానీ అదర్వైజ్ స్క్రీన్ టైం మంచిది కాదు. ఇంకొకటి ఎడ్యుకేషనల్ పర్పస్ కాకుండా కొద్దిసేపు ఏదన్నా వీడియో చూద్దాము, రిలాక్స్ అవ్వడానికి స్క్రీన్ చూడడము, అలా చెప్పి 2 minutes అని చెప్పి స్టార్ట్ చేసింది అది 2 hours కూడా అవుతుంది. తర్వాత మళ్ళీ రిపెంట్ అవుతారు, బాధపడతారు, తెలియకుండా ఇంత టైం అయిపోయింది, క్రికెట్ మ్యాచ్ వస్తుంది, అసలు ఎంత స్కోరు అని స్కోర్ చూద్దామని స్టార్ట్ చేస్తూ మ్యాచ్ మొత్తం చూసేస్తూ మళ్ళీ ఎగ్జామ్ మార్నింగ్ అవుతుంది అట్లా. సో టీవీ స్క్రీన్ జోలికి పోనిపోద్దు, మొబైల్ జోన్కి పోనిపోద్దు. మొబైల్ చూసిన తర్వాత కాల్ చేద్దాం అనిపిస్తుంది, ఎవరితోనో మాట్లాడతాం, ఏదైనా టాపిక్ డివేట్ అయిపోతుంది, ఇంకా కష్టం అవుతుంది. సో ఎంత వీలైతే అంత కాదు, మొబైల్ టీవీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే తెలియకుండానే మన సమయం అవుతుంది, ప్లస్ మెంటల్గా స్ట్రెయిన్ అవుతుంది. యాక్చువల్లీ ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేసి, రీల్స్ పోస్ట్ చేసి దానికి లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు అనే ఒక డిప్రెషన్ ఈ చదువుకునేటప్పుడు కూడా వచ్చేస్తుంది పిల్లలకి. అరే ఆ ఫోటో పెట్టానే ఇంకా లైక్స్ రాలేదు. చాలా చిన్న పిల్లలు కూడా అందరికి ఇన్స్టా అకౌంట్స్ ఉన్నాయి. సో ఎంతమంది చూశారు, అదే మీరు అన్నట్టు ఎంతమంది చూశారు, ఏం కామెంట్స్ వచ్చాయని రిపీటెడ్గా చెక్ చేసుకుంటా. అది అసలు అటెన్షన్ అనేది ఏంటంటే ఫోకస్డ్, ఒక్కటే పాయింట్ మీద మనం ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాం అనేది. సో అది ఇంపార్టెంట్ మనం చదువుకోవడానికి. సో మధ్యలో లైక్స్ ఎన్ని వచ్చినాయి, కామెంట్స్ ఏమొచ్చినాయి చూసుకుంటే మీ అటెన్షన్ దెబ్బతింటది, మెమరీ చదివింది ఎక్కదు. సో అలా చేయకూడదు అసలు. సో స్క్రీన్ టైంని అందుకని మనం చెప్తుంటాం, స్క్రీన్ టైంని గ్రీన్ టైంగా మార్చుకోండి. సో మనం ఏదైనా ట్రీస్, గార్డెన్, అట్లా గార్డెన్ ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోయండి, ఆ 2 minutes ఇంట్లో ఏదైనా ఉన్నాయనుకోండి చెట్లకు నీళ్లు పోయడం అట్లా చేశారనుకోండి, సో కొంచెం శరీరం కదిలినట్టు ఉంటుంది, ప్లస్ రిలాక్సేషన్ కూడా అవుతుంది. అలాంటి పనులు చేయాలి కానీ స్క్రీన్ జోలికి అస్సలు పోవద్దు. అయితే ఇప్పుడు పేరెంట్స్ కంపేర్ చేయకూడదు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. స్టిల్ కొందరిలో ఏంటంటే అంటే పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకవైపు ఎగ్జామ్స్, 10th board ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, ఎంసెట్, ఫైనల్ అందరూ చదివేస్తున్నారు, నాకు రావట్లేదు అనే టెన్షన్లో ఉంటే ఇటు పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం మానేసి వీళ్ళు కూడా టెన్షన్ పడుతుంటారు. సో దాన్ని ఎలా అధిగమించాలి అనేది ఫస్ట్ మనకి పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలియాలి. మనం ఎడ్యుకేషన్ పర్పస్ జ్ఞానం, మార్క్స్ కాదు. అంటే ఫిలాసఫికల్గా చెప్తాలేండి నేను, మార్క్స్ రావడం ఇంపార్టెంటే. ఇప్పుడు మేమందరం కూడా మార్క్స్ తెచ్చుకున్నాం. నేను 10th classలో వన్ ఆఫ్ ద టాపర్. సో ఇంటర్మీడియట్లో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. అందుకనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ చేసాము, తర్వాత ఎండీ చేసాము, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్లో ఎండీ చేసాము. సో మార్క్స్ తెచ్చుకోవాలి. కానీ మార్క్స్ అన్నీ మేము తెచ్చుకున్న తర్వాత కూడా మీరు దాన్ని కొలమానంగా ఒక విద్యార్థిని కానీ ఒక వ్యక్తిని కానీ చూడద్దు. ఆ అవగాహన మనకు ఉండాలా. ఇంకొకటి సక్సెస్, మార్క్స్ 2 డిఫరెంట్ థింగ్స్. కరెక్ట్. మార్క్స్ సక్సెస్కి మార్క్స్ కావాలి, కానీ మార్క్స్ రాకపోతే సక్సెస్ లేదు అని లేదు. అలాంటిది ఏదైనా జరగచ్చు. కాబట్టి మీరు అది చాలా చిన్న, ఇప్పుడు బావిలో కప్పలాగా అట్లా చూడొద్దు ప్రపంచాన్ని. బయట ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్కి మార్క్స్కి సంబంధం లేదు, అస్సలు లేదు. ఎస్పెషల్లీ మేమైతే, నేను యాజ్ ఎ డాక్టర్గా చెప్పగలను, డాక్టర్స్లో టాప్ మార్క్స్ వచ్చిన అందరూ మంచి ప్రాక్టీషనర్స్ ఏం కాదు. మామూలుగా యావరేజ్ ఎంబీబీఎస్ అయి ఉంటాడు, ఒక ఆయన ఏమో డిఎం, కార్డియాలజీ, న్యూరాలజీ చేసి ఉంటాడు. ఇద్దరు పక్కపక్కన క్లినిక్ పెడితే ఎంబీబీఎస్ ఆయన హస్తవాసి బాగుందని ఈయనకి 100 మంది 1000 మంది పేషెంట్లు వస్తారు, ఆయనకి రోజుకి 10 మంది వస్తారు. అలాంటివి కోకోలు రెగ్యులర్గా జరుగుతుంది. ఇది ఆడుగేం కాదు. అలా అని చెప్పి మార్క్స్ తెచ్చుకోవద్దని కాదు. మన లైఫ్లో సక్సెస్ సాధించాలి, కెరీర్లో ముందుకెళ్ళాలంటే మార్క్స్ ఇంపార్టెంట్, మార్క్స్ తెచ్చుకోవాలి. మార్క్స్ రాకపోతే సక్సెస్ రాదనేది లేదు, అదొక భాగం మాత్రమే. అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అదా ఏదైనా కానీ ఒక సమస్యకి పరిష్కారం కావాలంటే సమస్యను అర్థం చేసుకోవాలి. సమస్య మూల కారణం ఏంది, మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఈ మార్క్స్ రాకపోతే మన జీవితం మొత్తం ఆగిపోతుంది అని ఫీల్ అవుతున్నాం. అలాంటిది ఏం జరగదు. మార్క్స్ రాకపోయినా వచ్చినా మామూలుగానే ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు రాకపోవడం అనేది కూడా చాలా మంచి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కాబట్టి దాన్ని బట్టి మనం విద్యార్థులను చూడకూడదు. అది అందుకే ఇంకొక విషయం అనుష గారు, దినచర్య అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ టైంలో. ఒకటి అంటే బ్రీఫ్గా చెప్పేస్తాను నేను. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి పిల్లలందరూ కూడా. అది ముందు నుంచి అలవాటు చేస్తే మంచిది. అలవాటు లేకపోయినా పర్వాలేదు, ఎగ్జామ్స్ అప్పుడు 5కి లేవాలి. లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు చిన్న వ్యాయామం, సూర్య నమస్కారాలు, హెవీ ఎక్సర్సైజ్ అవసరం లేదు, చిన్న వ్యాయామం, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం 10 minutes చేసి స్నానం చేసి కూర్చోవాలి చదువుకోవడానికి. స్నానం చేయకుండా బెడ్ పైన నుంచి లేచి అట్లా చదువుకోవడము, మళ్ళీ ఒక అంటే పని ఉంది నాకు, స్నానం చేయాలి, ఫ్రెష్ అప్ కావాలి, రెడీ కాలేదు, ఇదొక యాంగ్జైటీ. ఎగ్జామ్ స్ట్రెస్తో పాటు రెడీ కాలేదు, నువ్వు రెడీ కారని మళ్ళీ పేరెంట్స్ అది అట్లా పెట్టుకోవద్దు. చాలా స్మూత్గా ప్లాన్ చేసుకోవాలి డేని. అందుకని బిగినింగ్ చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో 5 o'clock లేసి కొంచెం 10 నిమిషాలు వ్యాయామం చేసి స్నానం చేసి ఫ్రెష్గా కూర్చొని చదువుకొని ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. సో హెవీగా తీసుకోకుండా మోడరేట్గా తీసుకోవాలి. కానీ కంపారిటివ్గా మార్నింగ్ టైం ఎక్కువ తీసుకోవాలి, మధ్యాహ్నం మోడరేట్గా తీసుకోవాలి, నైట్ తక్కువ తీసుకోవాలి. ఇది ఎవరికన్నా కూడా సరిపోతుంది. సో ఎగ్జామ్కి 1/2 hour to 1 hour ముందు ఉండాలి ఎగ్జామ్ సెంటర్ దగ్గర. ఎందుకంటే ట్రాఫిక్లో ఎలా జరుగుతుందంటే మనకి మైండ్ ఎలాంటిదంటే, మీరు ఎగ్జామ్కి వెళ్తుంటారు, సడన్గా ఎక్కడైనా చిన్న గొడవన యాక్సిడెంట్ అయింటుంది, దాన్ని చూడడానికి మైండ్ డివేట్ అయిపోతుంది, దాన్ని చూసి అదంతా సార్ట్అవుట్ అయ్యే లోపల మీ ఎగ్జామ్ టైం కూడా అయిపోతుంది. సో అట్లా అంటే మనం ఫోకస్డ్గా ఉండం అట్లా. అందుకని టైం పెట్టుకొని ఖచ్చితంగా 1/2 hour to 1 hour ముందు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. క్వశ్చన్ పేపరు మిగిలిన వాళ్ళందరికీ క్వశ్చన్ పేపర్ ఇస్తుంటారు, మీరు ఈ లైన్లో ఉన్నారు, నేను ఆ లైన్లో ఉన్నాను అనుకోండి, మీ క్వశ్చన్ పేపర్ ఇస్తా అంటే కూడా టెన్షన్ పెరిగిపోతుంటుంది అసలు చూసి. అసలు అంత చూడాల్సిన అవసరం లేదు, అదే క్వశ్చన్ పేపర్ మీకు కూడా వస్తుంది, నాకు కూడా వస్తుంది. రిలాక్స్గా కూర్చోవాలి, మనకి పేపర్ వచ్చినప్పుడు తీసుకోవాలి, వచ్చిన వెంటనే ఏం క్వశ్చన్ వచ్చింది అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి చాయిస్ కూడా ఉంటుంది ఎగ్జామ్స్. 1-2 క్వశ్చన్లు తెలియని వస్తాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి చేయాలని చూసుకొని ఒక 30 seconds రిలాక్స్, 30 seconds మరి ఎక్కువసేపు కాదు, క్వశ్చన్ పేపర్ చూసి ఒక స్మైల్ ఇచ్చి మనం స్టార్ట్ చేయాలి, ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయాలి. సో ఈ క్వశ్చన్కి ఎస్ఏ క్వశ్చన్స్కి నేను ఈ టైంలో అయిపోగొట్టాలా, షార్ట్ ఆన్సర్స్ ఈ టైంలో అయిపోగొట్టాలా, అట్లా ప్లాన్ చేసుకొని చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నాకు బాగా వచ్చు కదా అని చెప్పి గంట సేపు ఒక క్వశ్చన్ రాసి మిగిలిన టైంలో అంతా కూడా అన్ని క్వశ్చన్స్ రాయాలంటే సాధ్యం కాదు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందే ప్లాన్ చేసుకోవాలా. తెలియని క్వశ్చన్ చూస్తే ప్యానిక్ కావద్దు, మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎక్కడైనా ఆన్సర్ మధ్యలో కూడా సడన్గా ఏదైనా ఒక పదము, ఏదైనా ఒక సెంటెన్స్ ఏదైనా గుర్తు రాలేదనుకోండి, టెన్షన్ పడద్దు. పెన్సిల్తో ఇక్కడ జస్ట్ అండర్లైన్ చేసుకోవడము, TBD టు బి డిసైడెడ్ అట్లా పెన్సిల్తో రాసుకొని మూవ్ ఆన్ లైఫ్లోనే కాదు ఎగ్జామ్లో కూడా మూవ్ ఆన్ గో ఫార్వర్డ్, ముందుకు వెళ్తూనే ఉండాలి. చెప్తారు కదా స్వామి వివేకానంద, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. స్టాప్ నాట్, వీ షుడ్ నాట్ స్టాప్, మధ్యలో ఆగానే ఆగద్దు, అసలు పోతుండాలి, రాస్తూ ఉండాలి. సో ఎగ్జామ్ అయిన తర్వాత ఆ పేపర్ గురించి అక్కడే వదిలిపెట్టి రావాలి. అంతే, ఆ బ్యాగేజ్ ని మళ్ళీ ఇంటి వరకు క్యారీ చేసి వచ్చిన తర్వాత నువ్వు ఎలా రాసావు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, నేను ఇది రాసినాను, అవసరం లేదు. ఆ ఎగ్జామ్ అయిపోయింది, నువ్వు ఇప్పుడు చర్చించడం వల్ల ఆ ఎగ్జామ్లో ఆన్సర్ని నువ్వు రివర్స్ చేయలేవు. ఆ పేపర్ గురించి అసలు డిస్కస్ చేయొద్దు. అయిపోయిన ఎగ్జామ్ పేపర్ గురించి డిస్కస్ చేయడం వల్ల సమయం వృధా అవుతుంది, ప్లస్ డిప్రెషన్కి లోన్ అవుతాం. పొరపాటున వాడు ఎవడైనా వచ్చి నువ్వు రాసిన ఆన్సర్ తప్పు, ఇది దీనికి ఆన్సర్ అన్నాడు అనుకోండి, డిప్రెషన్ అవుతావు. సో నెక్స్ట్ పేపర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఎగ్జామ్ అక్కడే వదిలేసి ఇంటికి వచ్చి భోంచేసి ఒక 1/2 hour న్యాప్ తీసుకొని, ఆ న్యాప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 24 hours 2 రోజుల్ని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. సో మళ్ళీ ఒక నిద్రపై లేచినట్టు ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ ఫ్రెష్గా చేసి 10 PM లాస్ట్ టైం 10 PM తర్వాత మేలుకోవద్దు, మంచిది. సో 10 to 5 AM సో సరిపోతుంది స్లీప్, 7 to 8 hours స్లీప్. సో ఇలా దినచర్య ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకొని ఆ డే టు డే లైఫ్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎగ్జామ్లో రాయడాన్ని కూడా ఆర్గనైజ్ చేసుకొని ఒక టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తే ఎలా అయినా సరే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది, ఖచ్చితంగా. అయితే ఈ భయం గురించి ఒక చిన్న విషయం చెప్తాను. అంటే ధైర్యంగా ఉంటే జీవితంలో అద్భుతం జరుగుతుంది అని చెప్పడం కోసం అని చెప్పి అందరికి తెలిసిన స్టోరీని ఒకసారి పిల్లలకి రివిజన్ కోసం అని చెప్తున్నాను. అయితే ఒక ఎండాకాలం ఇట్లనే ఒక అడవిలో కారు చిచ్చు తగలబడిపోతున్నాడు అంతా కూడా. అందులో ఒక ప్రెగ్నెంట్ జింక ఉంది.
ఇంకా ప్రెగ్నెంట్ జింక అడుగు కాలిపోతుంది అలానే ఉంటే. సో అడుగు కారు చిచ్చుల నుంచి బయటపడాలి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. తల్లి ప్రేమను కొలవలేము. ఇప్పుడు ఆకాశాన్ని దేంతో కొలుస్తాం? ఇంకొక ఆకాశం ఉండాలి. సో అలా అమ్మ ప్రేమకు వెలకట్టలేము. సో అది ఎలా అయినా బిడ్డను కాపాడుకోవాలని ఆ మంటల్లో నుంచి జంప్ చేసి బయటకు వచ్చి సుమారుగా ఒక కిలోమీటర్ పరిగెత్తి అడవుల నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అడవి పక్కన ఒక నది, పెద్ద నది ప్రవహిస్తుంది. ఇంకా 2 అడుగులు 3 అడుగులు ముందుకేసినా చనిపోతుంది. శక్తి మొత్తం అయిపోయింది. అక్కడ నది ఒడ్డు నుంచి ఆగి అమ్మయ్య రిలాక్స్ అవుదామని నీళ్లు తాగుదాము అని చెప్పి తల ఉంచితే ముసళ్ళ సమూహం దాని దగ్గరకు వస్తుంది. అబ్బో అని ఒక అడుగు వెనక్కేసింది. అసలు శక్తి లేదు పూర్తిగా. ముందు ముసళ్ళు ఉన్నాయి, వెనకాలంతా ఫైర్ ఉంది. అసలు ఇంకా రైట్ సైడ్ వెళ్దామని చెప్పి తిరిగి చూస్తే ఒక వేటగాడు దాన్ని గురి చూస్తున్నాడు. సో ఏం చేయాలా, ఇంకా లెఫ్ట్ సైడే ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్దామని ఒక అడుగు ఇట్లా వేస్తే చెట్టు సందులో నుంచి ఒక సింహం ముందుకు వస్తుంది వేటాడడానికి. సో వెనకాల ఫైరు, ముందర వాటరు, రైట్ సైడ్ హంటరు, లెఫ్ట్ సైడ్ సింహం ఉంది. ఎటువైపు వెళ్ళినా చావే. ఎట్లయినా చావే. ముందుకు వెళ్ళినా చావే, వెనక్కి వెళ్ళినా చావే, రైట్కి వెళ్ళినా చావే, లెఫ్ట్కి వెళ్ళినా చావే. కానీ ఆ టైంలో ఆ జింక ఒక్కటి డిసైడ్ చేసుకుంది, చావు ఎదురుపడినా సరే. ఎందుకు? ఎలా అయినా చావే కదా, భయపడను, హీరోలాగా చచ్చిపోతారు. రిలాక్స్ అయ్యి కొన్ని నీళ్ళు తాగుదాం అని చెప్పి అట్లా తల ఉంచుదామని అనుకుంది. ముసళ్ళంతా దగ్గరకు వస్తున్నాయి కానీ ఎలా అయినా చనిపోతాం, ఏదో ఒకటి ఫేస్ చేయాలి ఖచ్చితంగా, కొన్ని నీళ్ళు తాగి చచ్చిపోతా అని అనుకుంది. అప్పుడు ప్రకృతిలో ఒక అద్భుతం జరిగింది. అందుకనే చెప్తారు, భయపడిన వాళ్ళని, హీరోయిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ప్రకృతి కాన్స్పైర్ చేస్తుంది వాళ్ళు గెలిపించడానికి. ప్రకృతి కుట్ర పన్నుతుంది, ప్రకృతి సహాయం చేస్తుంది అని చెప్పి. అది థాట్స్ లో ఏముంటే యూనివర్స్ అలా దానికి సపోర్ట్ చేసి అది నెరవేరేలా చేస్తుంది అనే దానికి ఇది నిదర్శనం అన్నమాట. అప్పుడు ఆ జింక నీళ్ళు తాగదామని తల ఉంచినప్పుడు వేటగాడు గురి చూసినాడు కదా, బాణాన్ని వదిలిపెడుతున్నాడు, అబౌట్ టు లీవ్. ఆ టైంలో ప్రకృతిలో ఏం మార్పు జరిగిందంటే పెద్ద ఉరుము మెరుపు శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఆయన చెయ్యి కొంచెం అట్లా వణికింది. వెంట్రుక కొనంత గ్యాప్తో జింక మెడ నుంచి అది మిస్ అయ్యి సింహానికి కూర్చుకుంది. సింహం వేటగాన్ని చూసింది, కోపం వచ్చింది సింహానికి, వేటగాన్ని తరుముకున్నది. ఉరుములు మెరుపుల తర్వాత మంచి వర్షం పడింది. సో మళ్ళా జింక అడవులోకి వెళ్ళి డెలివరీ అయ్యి వాళ్ళ బేబీతో హ్యాపీగా ఉంది. సో సారాంశం ఏంటంటే ఈవెన్ చావు ముందుకు వచ్చినా భయపడకూడదు. ధైర్యంగా ఉంటే విజయం మిమ్మల్ని వరిస్తుంది. సో ఆల్ ది బెస్ట్. అసలు ఎగ్జామ్స్ అంటే భయపడే విషయం కాదు, హ్యాపీగా ఆనందంగా రాసే విషయం. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు డాక్టర్ సురేంద్ర బాబు గారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అయితే చూశారు కదా, మరి పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒత్తిడికి లోనవ్వకుండా, అదేవిధంగా చదివినవి గుర్తుండే విధంగా ఎలాంటి శ్రద్ధ వహించాలి అనే దాని గురించి, 24 అవర్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే విషయాల మీద చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు డాక్టర్ గారు. అయితే తల్లిదండ్రులు కూడా వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి అనే విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ, విద్యార్థులందరూ ఎగ్జామ్స్ మంచిగా రాసి ఉన్నత ఫలితాలు సాధిస్తారని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి Prime 9, నిజం ఇదే మా ఇజం.